నమస్తే వెరీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు దిక్సూచి. ఫిలిప్పీన్స్ లో అతి తక్కువ ఖర్చుతో అమెరికన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎంబీబీఎస్ కోర్స్ అందిస్తోంది దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్. ఈ సంస్థ విదేశాల్లో ఎంబీబీఎస్ చదవాలనుకున్న వారికి ఒక మంచి అవకాశం కల్పిస్తోంది. మరిన్ని వివరాలు దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ ప్రతినిధి ఇండోఫిల్ కన్సల్టెన్సీ అధినేత శ్రీనివాస్ బాబు గారిని అడిగి తెలుసుకుందాం. హలో సార్, వెల్కమ్ టు ఏబిఎన్ స్టూడియోస్. సార్ మనం చూస్తున్నాం చాలా మంది ఇండియాలో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఎంబీబీఎస్ విషయంలో ఎక్కువ అవడం వల్ల ఫారిన్ కంట్రీస్ ని అప్రోచ్ అవడానికి ఎక్కువ మంది చూస్తున్నారు. అందులో ఫిలిప్పైన్స్కి వెళ్తున్న వారి సంఖ్య ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా మీరు చెప్తున్న దవావో మెడికల్ స్కూల్ గురించి ఏం చెప్తారు సార్? ఓకే అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ అయినా స్టూడెంట్స్ అయినా ఇతర దేశాలు ఎందుకుని వెళ్ళి మెడిసిన్ చేయాలి. మన దేశంలో ఎంబీబీఎస్ సీట్స్ చాలా తక్కువ. మనకి ఇక్కడ మెడిసిన్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయండి. అట్లాగే డొనేషన్స్ కూడా ఎక్కువ అవటం వలన మధ్యతరగతి కుటుంబాల వాళ్ళు ఎంసెట్లో మెడిసిన్ సీట్ రాని వాళ్ళకి ఇండియాలో మెడిసిన్ చేయాలనే అంబిషన్ ఉన్న వాళ్ళకి ఇక్కడ దొరకట్లేదు. సో మన ఇండియన్ స్టాటిస్టిక్స్ ప్రకారం 1500 మందికి ఒక డాక్టర్ ఉన్నారండి. యాజ్ ఆఫ్ నౌ ఇండియా స్టిల్ నీడ్స్ 3,50,000 డాక్టర్స్ అండి. ఈ గ్యాప్ లాస్ట్ 10 years నుంచి ఫిలప్ అవ్వట్లేదు. కాబట్టి మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డోర్స్ ఓపెన్ చేసి ఇతర దేశాల్లో చదువుకురమ్మని చెప్తున్నాయండి. ఇప్పుడు ఇతర దేశాలు వెళ్ళి చదువుకుని వచ్చిన వాళ్ళకి ఇండియా వచ్చిన తర్వాత మన మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వీళ్ళు ఇతర దేశాల్లో వీళ్ళు చదివిన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంటుంది, వీళ్ళు డాక్టర్గా ఇండియాలో పనిచేయడానికి సూటబుల్లా కాదా అని ఒక టెస్ట్ పెడతారండి. దీన్ని మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టిన స్క్రీనింగ్ టెస్ట్ అంటారండి. ఈ స్క్రీనింగ్ టెస్ట్లో పాస్ అయితేనే మన ఇండియాలో చదివిన విద్యార్థులాగా ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ జాబ్ చేసుకోవచ్చు, ప్రైవేట్ ప్రాక్టీస్ ఏదైనా చేసుకోవచ్చు అండి. మనకి ఇండియాలో చదివిన విద్యార్థులని రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వస్తుంది. కానీ ఈ ఎగ్జామ్లో చాలా తక్కువ మంది పాస్ పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంది. ఇది ఎందువల్ల? ప్రతి తల్లిదండ్రులు ప్రతి స్టూడెంట్ చూడవలసింది మెయిన్ ఇతర దేశాలు వెళ్ళి చదవాలి అనుకున్నప్పుడు మనం వెళ్దాము అనుకున్న దేశం యొక్క భాష మరియు ఆ దేశం యొక్క వాతావరణ పరిస్థితులు చూడాలండి. భాష ఎందుకని చెప్తామంటే ఇంజనీరింగ్ అయినా ప్రపంచంలో 2 రకాల దేశాలండి, ఇంగ్లీష్ స్పీకింగ్, నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అండి. అట్లాగే ఇప్పుడు మన ఇంజనీరింగ్ కానీ లేకపోతే ఎంబీఏ కానీ మెడిసిన్ కానీ ఇతర దేశాలు చేయాలనుకున్నప్పుడు ఏ దేశమైనా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయినా నాన్ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ అయినా మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ క్లాస్లో టీచింగ్ మాత్రం లెక్చర్స్ మాత్రం ఇంగ్లీష్లోనే చెప్తారండి. సపోజ్ ఎంబీఏ కానీ ఇంజనీరింగ్ అనుకోండి, క్లాస్లో ఇంగ్లీష్లో పాఠాలు వింటారు, ఎగ్జామ్ రాసి డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చుకుని వచ్చేస్తారండి. బట్ మెడికల్ స్టూడెంట్స్కి అట్లా కాదండి. మెడికల్ స్టూడెంట్స్కి బుక్స్ నుంచి చదువుకుని లెక్చర్స్ చెప్పే పాఠాలు నేర్చుకునేది ఒక ఎత్తు అయితే పేషెంట్స్ నుంచి నేర్చుకునేది ఇంకో ఎత్తు అండి. అందువల్లే పేషెంట్స్ ఆర్ ది ఓపెన్ బుక్స్ అంటారండి మెడికల్ స్టూడెంట్స్కి. ఎక్కడైనా సరే దీనివల్ల ఇండియానే కాదు ప్రపంచంలో ఎక్కడో కూడా మెడికల్ కాలేజ్ అనేది వితౌట్ హాస్పిటల్ అనేది మెడికల్ కాలేజ్ ఉండదు. ఈ క్లినికల్ రొటేషన్స్లో పేషెంట్స్ నుంచి నేర్చుకోవాలనుకున్నప్పుడు ఇద్దరికి ఒక కామన్ లాంగ్వేజ్ ఉండాలండి. ఆ కామన్ లాంగ్వేజ్ లేనప్పుడు పేషెంట్ చెప్పే బాధ వీళ్ళకి అర్థం కాదండి, వీళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ వాళ్ళకి అర్థం కాదు. దానివల్ల టోటల్గా మెస్ అవుతుందండి. సో ఈ రీజన్స్ వల్ల భాష ఎంత ఇంపార్టెన్స్ అనేది ఇప్పుడు మీ అందరికీ తెలిసే ఉంటుంది. 2 వాతావరణ పరిస్థితులు ఎందుకు అని అంటే, వాతావరణ పరిస్థితులు ఎందుకు చూడాలి అంటే, సపోజ్ మన ఇండియా తీసుకోండి, ఇది మన ఇండియా ట్రాపికల్ కంట్రీ అండి. మన ఇండియాలో వచ్చే డిసీజ్ ప్యాటర్న్ సేమ్ మన ఇండియా లాగా ఉన్న వాతావరణ పరిస్థితుల్లో ఉన్న అదర్ ట్రాపికల్ కంట్రీస్లో కూడా సేమ్ డిసీజ్ ప్యాటర్న్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం ఇండియా లాంటి ట్రాపికల్ కంట్రీకి వెళ్ళి చదువుకున్నప్పుడు మన ఇండియాలో వచ్చే డిసీజెస్ మీద అక్కడ కూడా ఎక్స్పోజ్ అవుతారండి. దీనివల్ల సేమ్ డిసీజ్ ఎక్స్పోజ్ అవుతారు. కాబట్టి ఇండియా వచ్చిన తర్వాత ఎంసీఐ పెట్టిన స్క్రీనింగ్ టెస్ట్లో కూడా పార్ట్ 2లో అంటే క్లినికల్ పార్ట్లో ఎక్కువ స్కోర్ చేయగలుగుతున్నారు. ఇది మన వాతావరణం. అట్లాగే ఇప్పుడు కోల్డ్ కంట్రీస్ తీసుకోండి, కొన్ని కోల్డ్ కంట్రీస్లో మన ఇండియాలో వచ్చిన డిసీజ్ ప్యాటర్న్ ఉండదండి. అందువల్ల అక్కడ మన ఇండియాలో వచ్చే డిసీజ్ మీద ఎక్స్పోజ్ కారు. వాళ్ళు ఇండియా వచ్చిన తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టిన క్లినికల్ టెస్ట్ పార్ట్ 2లో ఎక్కువ స్కోర్ చేయలేకపోతున్నారు. ఇందువల్ల పాస్ పర్సంటేజ్ తక్కువగా ఉందండి. రైట్.
సో ముఖ్యంగా వేరే కంట్రీస్తో కంపేర్ చేసుకుంటే పాస్ పర్సంటేజ్ తక్కువ ఉండడానికి ఎంసీఏ టెస్ట్లో ఫిలిప్పైన్స్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ పాస్ పర్సంటేజ్ ఎక్కువ ఉండడానికి ముఖ్యమైన రీజన్స్ చెప్పారు మీరు ఇప్పటి వరకు. సో ఎంట్రన్స్ టెస్ట్లో ఒక్కసారి వెళ్ళి వచ్చిన తర్వాత ఫెయిల్ అయితే వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ ఎగ్జామ్ ఎంటర్ అయ్యే అవకాశం ఉందా సార్? ఆఫ్కోర్స్ అండి. ఈ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పెట్టిన స్క్రీనింగ్ టెస్ట్ సంవత్సరానికి 2 సార్లు అటెంప్ట్ చేయొచ్చండి. 2 సార్లు వాళ్ళు కండక్ట్ చేస్తారు. అట్లాగే ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు. బట్ ఫిలిప్పైన్స్ నుంచి వచ్చిన మెడికల్ గ్రాడ్యుయేట్స్ ఫస్ట్ అటెంప్ట్లోనే మోస్ట్లీ 59 నుంచి 83% పాస్ పర్సంటేజ్ ఉందండి. రైట్ సార్. అసలు ఇండోఫిల్ మీ ఆర్గనైజేషన్ ద్వారా అసలు దవావోకి మీకు ఈ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ సార్? దాని గురించి ప్రేక్షకులకు వివరిస్తారు. ఓకే అండి. యాక్చువల్గా 2011లో మా బాబు కూడా ఇక్కడ ఎంసెట్ ప్రిపేర్ అయ్యాడండి. తనకి ఎంసెట్లో 3200 ర్యాంక్ వచ్చిందండి. తనకి ఇక్కడ రాకపోతే మా ఫ్రెండ్ యుఎస్లో గ్యాస్ట్రాంట్రాలజిస్టు అతని అడ్వైస్తో నేను ఫిలిప్పైన్స్ వెళ్ళి అక్కడ మెడికల్ కాలేజ్ అన్ని స్టడీ చేసి అక్కడ ఉన్న మెడికల్ ఎడ్యుకేషన్, అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ ఫాలో అవుతారండి. ఇక్కడ హాస్పిటల్స్లో కూడా చాలా క్లినికల్ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. ఈ రీజన్స్ వల్ల మా బాబుని చేర్చడం జరిగిందండి. దాని తర్వాత సంవత్సరం నుంచి నేను ఇక్కడి నుంచి కాలేజ్తో ఇదయ్యి మేము ఇక్కడి నుంచి విద్యార్థులను పంపిస్తున్నామండి. నేను మా బాబుని చేర్చేటప్పుడు మెయిన్గా చూసింది మోర్ దాన్ ఎడ్యుకేషన్, సేఫ్టీ అండి. ఇతర దేశాలు పంపిస్తున్నాం కాబట్టి మన పిల్లలు సేఫ్టీ, మనం పంపించే సిటీలో సేఫ్టీ ఉందా లేదా అని మెయిన్ చూసుకోవాలండి. నేను పర్టికులర్ చూసింది దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్ అనేది దవావో సిటీలో ఉందండి, ఫిలిప్పైన్స్లో. ఈ దవావో సిటీ వరల్డ్లోనే సెకండ్ లోయెస్ట్ క్రైమ్ రేట్గా రికార్డ్ అయిన సిటీ అండి. అట్లాగే దవావో కూడా అన్లైక్ అదర్ ప్లేసెస్ ఇన్ ఫిలిప్పైన్స్ ఇది జియోగ్రఫికల్గా చాలా హై ప్లేస్లో ఉందండి. అందువల్ల ఇక్కడ లాస్ట్ 25 yearsలో సునామీ ఎఫెక్ట్స్ కానీ లేకపోతే వరదలు కానీ ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏం లేవండి. ఇది వెరీ సేఫెస్ట్ ఫర్ అవర్ ఇండియన్ స్టూడెంట్స్ అని. అందువల్లనే నేననే కాదండి, చాలామంది పేరెంట్స్ వాళ్ళకున్న సోర్సెస్ ద్వారా వెరిఫై చేసుకుని పర్టికులర్గా మా స్కూల్లో మెడికల్ కాలేజ్లో మోర్ దాన్ 900 స్టూడెంట్స్ ఇప్పుడు వరకు చదువుతున్నారండి. ఫిలిప్పైన్స్ మొత్తంలోకి మా కాలేజీలో ఉన్నంత మంది ఇండియన్ స్టూడెంట్స్, అట్లాగే గ్రాడ్యుయేట్ అయిపోయి ఇండియా వచ్చేసిన స్టూడెంట్స్ ఒక దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్. రైట్ సార్. ఇండోఫిల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ ద్వారా ఒకసారి మీ దగ్గరికి అప్రోచ్ అయిన వాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకి అర్హతలు ఏమైనా చూడడం జరుగుతుందా? స్క్రీనింగ్ ఏమైనా చేస్తారా? అదర్వైజ్ పర్సంటేజ్ని బట్టి స్క్రీనింగ్ చేయడం జరుగుతుందా? మీరు ప్రత్యేకంగా ఏమైనా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది? ప్రత్యేకమైన ఎగ్జామ్ అంటూ ఏమి ఉండదండి. బట్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం ఇతర దేశాలు వెళ్ళి కానీ మన ఇండియాలో కానీ మెడిసిన్లో చేరాలి అనుకుంటే +2లో కానీ ఇంటర్మీడియట్లో కానీ గ్రూప్స్లో అంటే బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీలో తప్పనిసరిగా 50% ఓసీ స్టూడెంట్స్కి, రిజర్వేషన్ స్టూడెంట్స్కి 40% వచ్చి ఉండాలండి. అట్లాగే ఏ సంవత్సరం అయితే చేరదాం అనుకున్నారు ఆ సంవత్సరం December 31st వాళ్ళకి 17 years వచ్చి ఉండాలండి. ఈ నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తామండి. అట్లాగే జారదాం అనుకున్న స్టూడెంట్స్ మేము పర్సనల్గా కౌన్సిలింగ్ చేసి ఈ విద్యార్థికి నిజంగా డాక్టర్ చేయాలనే అంబిషన్ అజిల్లో ఉన్నాయో చూస్తామండి. పర్సంటేజ్ కూడా మరీ తక్కువ పర్సంటేజ్ ఉంటే మెడిసిన్ చేయటం కష్టం అండి. సో ఇవన్నీ చూసి మేము విద్యార్థులకి అడ్మిషన్ ఇప్పించడం జరుగుతుందండి. రైట్ సార్. వీసా ప్రాసెస్లో అది ఒకసారి స్టూడెంట్స్ వాళ్ళు వెళ్దాము ఫిలిప్పైన్స్ అనుకున్న తర్వాత వాళ్ళు పాస్పోర్ట్ ప్రాసెస్లో కానీ వీసా పాస్పోర్ట్లో కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఉండాల్సిన అకామిడేషన్ దానికోసం కానీ ఇండోఫిల్ సర్వీసెస్ ఎంతవరకు సహాయం చేస్తుంది సార్ వాళ్ళు? మేము తప్పకుండా ప్రతి విషయంలోనూ ఇంక్లూడింగ్ పాస్పోర్ట్ అప్టైన్ చేయడం దగ్గర నుంచి వీసాస్ తీసుకుని ఫ్లైట్ టికెట్ బుక్ చేసి పిల్లల్ని స్వయంగా మేము కానీ మా ప్రతినిధులు కానీ తీసుకెళ్ళి కాలేజీలో ఎన్రోల్మెంట్ చేయించి అట్లాగే హాస్టల్స్లో కూడా అకామిడేషన్ ఇప్పించి అన్నీ మేము చూస్తామండి. అట్లాగే కొంతమంది విద్యార్థులు, మెరిట్ విద్యార్థులు ఈ ఫిలిప్పైన్స్ నుంచి యుఎస్ ఎమ్మెల్యే రాసి యుఎస్లో పీజీ చేయడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తారండి. వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కానీ అట్లాగే కొన్ని వీడియోస్ యుఎస్ నుంచి తెప్పించి కూడా ఇవ్వటం జరుగుతుంది. మా పర్టికులర్గా ఈ దవావో మెడికల్ స్కూల్ ఫౌండేషన్కి ఓ ట్రాక్ రికార్డ్ ఉందండి. ఎంతోమంది స్టూడెంట్స్ ఇక్కడ నుంచి యుఎస్ ఎమ్మెల్యే స్టెప్ 1 స్టెప్ 2 రాసి యుఎస్ వెళ్ళి అక్కడ రెసిడెన్సీ చేసిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఒకసారి మా ఆఫీస్కి అప్రోచ్ అయితే
మేము వాళ్ళ రెఫరెన్స్ నెంబర్స్ కూడా ఇవ్వటం జరుగుతుందండి. రైట్ సార్. ఇప్పటివరకు ఇక్కడ మీరు ఇండోఫిల్ సర్వీసెస్ నుంచి పంపించిన స్టూడెంట్స్ ఎవరైనా యుఎస్ వెళ్ళి పీజీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు సార్? నేను స్టార్ట్ చేసి ఓన్లీ 2 years అవుతుందండి, ఈ 3rd year అండి. మా సంస్థ ద్వారా లేరు కానీ బట్ మా స్కూల్ ఇప్పుడు ఉండేవాళ్ళు చాలా మంది. అంటే ఒకటండి, మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి ఇండియాలో, వాళ్ళు ఫాలో అయ్యేది అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కాబట్టి సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంటాయండి ఎగ్జామినేషన్స్, అదే కరికులం కూడా ఉంటుంది. వాళ్ళు అక్కడ చదివిన వాళ్ళు యుఎస్ వెళ్ళటం, ఇండియాలో మెడిసిన్ చేసి వెళ్ళటం కన్నా అక్కడ చదివి వెళ్ళటం అనేది ఈజీ. బట్ యుఎస్ఎంఎల్ అనేది ఇట్స్ వెరీ టఫ్ అండి. రైట్ సార్. ముఖ్యంగా ఒకసారి అక్కడ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్నారు, వాట్ వీ కాల్ ఎండి దేర్. సో అది కంప్లీట్ చేసిన వాళ్ళు అక్కడే వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉన్న వాళ్ళు అట్లా అవకాశం ఉన్న లేదండి. ఫిలిప్పైన్స్ లో ఓన్లీ మనం చదువుకోవడానికి ఒక్కదానికే అవకాశం అండి. మనం డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎండి అనే డిగ్రీ తీసుకున్న తర్వాత ఇండియా వచ్చి కంపల్సరీ మనం ఇండియాలో ఎంసీఐ స్క్రీన్ టెస్ట్ రాసి ఇక్కడ సెటిల్ అవ్వాలండి. లేదంటే అబ్రాడ్లో ఏ కంట్రీకి ఉండే ఆ లైసెన్సర్ ఎగ్జామినేషన్ రాసి ఏ కంట్రీకి వెళ్దాం అనుకుంటున్నాం ఆ కంట్రీలో వెళ్ళి. రైట్ సార్. ఫీ స్ట్రక్చర్ ముఖ్యంగా అదర్ కంట్రీస్లో ఎంబీబీఎస్ అనగానే ఆబ్వియస్గా తక్కువ అవుతుంది అని తెలుసు, కానీ వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. చాలా కంట్రీస్, చైనా లాంటి కంట్రీస్ కూడా ఆఫర్ చేస్తున్నాయి. సో డెఫినెట్గా కంపేర్ చేసుకోవడం జరుగుతుంది ఆ ఫీ స్ట్రక్చర్కి సంబంధించి. సో ప్రేక్షకుల కోసం ఫీ స్ట్రక్చర్ని ఒకసారి. ఓకే అండి. ఈ ఫీ స్ట్రక్చర్ అనేది మా దవావ్ మెడికల్ స్కూల్ ఫౌండేషన్కి ఈ 5 years కోర్స్ అండి. ఈ 5 yearsకి గాను 15,75,000 ఫీ స్ట్రక్చర్ అవుతుందండి. ఇది 5 yearsలో ఎవ్రీ ఇయర్ పే చేసుకోవచ్చండి. ఈ పే చేసే ప్రతి రూపాయి కూడా మీరు డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్కే కట్టాలండి. మీకు వచ్చిన అడ్మిషన్ లెటర్లో కాలేజ్ బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయండి. దాని ప్రకారం మీ బ్యాంక్ నుంచి డైరెక్ట్గా కాలేజ్ అకౌంట్కి ఫీజు కట్టచ్చండి. ఇది మీ ఫీ స్ట్రక్చర్ మాత్రమేనండి. లివింగ్ ఎక్స్పెన్సెస్ లైక్ ఫుడ్ అండ్ అకామిడేషన్ కానీ అదర్ ఎక్స్పెన్సెస్ అది ఎన్ఎల్ కానర్లో అక్కడ పే చేసుకోవచ్చండి. రైట్ సార్. అకాడమిక్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? జనరల్గా మనం ఎంసెట్ అయిన తర్వాత ఒక డెసిషన్కి రావడం జరుగుతుంది, ఒకవేళ అబ్రాడ్ వెళ్ళి ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే. సో దానికి అనుగుణంగా అక్కడ అకాడమిక్ ఇయర్ ఉంటుందా, అదర్వైజ్ అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అకాడమిక్ ఇయర్ ఎట్లా ఉంటుంది? లేదండి, దానికి తగ్గట్టుగానే ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ మన ఎంసెట్ రేపు 22nd అవుతుంది కదండి, అయిన తర్వాతకి చూసుకున్న తర్వాత కొంతమంది విద్యార్థులు ఎన్రోల్ చేసుకుంటున్నారు. దాని తర్వాత మన ఇక్కడ కౌన్సిలింగ్ కూడా చూసుకున్న తర్వాత కూడా జాయిన్ అవ్వచ్చండి. ఇప్పుడు ఇక్కడ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేది జూలై ఎండింగ్లో కానీ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో కానీ ఒక ఇంటేక్ ఉంటుందండి. దీన్ని మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇంటేక్ వచ్చేసరికి నవంబర్లో ఉంటుందండి. నవంబర్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చండి. బట్ ఇది నవంబర్లో జాయిన్ అయిన వాళ్ళు 5 years తర్వాత మళ్ళీ నవంబర్లో వస్తారండి. రైట్. ఓకే. రైట్ సార్. ఇంకో కాలర్ మనకి నాయక్ గారు ఉన్నారు, కాలర్స్ ఉన్నారు. నాయక్ గారు కాల్ చేస్తున్నారు. నాయక్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే. నమస్తే అండి. యాక్చువల్గా ఈ స్ట్రక్చర్ ఒకటి నేను వినాలనుకుంటున్నానండి. యాక్చువల్గా అంటే అక్కడ ఇండియాలో ఏదైనా ట్రైనింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి, జనరల్ గా రెగ్యులర్ ఎంబీబీఎస్ వాళ్ళు. ఓకే అండి. రెగ్యులర్ ఎంబీబీఎస్ వాళ్ళకి ఇక్కడ పోస్టింగ్ కన్నాను, అక్కడ ఎంబీబీఎస్ చేసి వచ్చే వాళ్ళకి పోస్టింగ్స్ ఎవరు అన్నట్టు విన్నామండి. అంటే నా వర్షన్ అర్థమైందా సార్? అర్థమైందండి. అంటే ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్కి ఎఫ్ఎంజీస్కి ఇక్కడ పోస్టింగ్ ఎవరంటారా? అలాగని నా డౌట్ సార్. అది లేదండి, అటువంటిది ఏముండదండి. మీరు ఏ కంట్రీ అయినా కానీ మీరు వెళ్ళి మెడిసిన్ చేసి వచ్చిన తర్వాత మీరు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కండక్ట్ చేసిన స్క్రీన్ టెస్ట్లో పాస్ అయ్యి రిజిస్ట్రేషన్ నెంబర్ వచ్చిన తర్వాత యాజ్ ఇఫ్ మీరు ఇండియాలో చేసిన వాళ్ళలాగానే ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కూడా చేయొచ్చండి. అట్లాగే పీజీ చేసుకోవచ్చు, ప్రైవేట్ ప్రాక్టీస్ చేసుకోవచ్చు, కార్పొరేట్ హాస్పిటల్ కూడా చేయొచ్చండి. మీరు ఒకసారి మా ఆఫీస్కి అప్రోచ్ అయితే మా యూనివర్సిటీలో చదివచ్చి ఇక్కడ ఫస్ట్ అటెంప్ట్లో ఎంసీఐ స్క్రీన్ టెస్ట్ పాస్ అయ్యి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారండి. అట్లాగే పీజీ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీకు ఆ రెఫరెన్స్ ఇస్తాను, ఆ స్టూడెంట్స్తో మీరు మాట్లాడుకోవచ్చు అండి. వెల్కమ్ బ్యాక్ సార్. ముఖ్యంగా ఇక్కడ దవాబా మెడికల్ స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి? ఫిలిప్పైన్స్లో కూడా చాలా మెడికల్ స్కూల్స్ ఉంటాయి. సో when compared to other colleges even in Philippines, what's the specialty of Davao School of Foundation? ఈ దవావ్ మెడికల్ స్కూల్ ఫౌండేషన్ 1976లో ఎస్టాబ్లిష్ చేశారండి. ఇది చాలా ఓల్డ్ స్కూల్. ఈ పర్టికులర్గా ఈ మెడికల్ స్కూల్ని ఒక క్రిస్టియన్ ఫౌండేషన్ రన్ చేస్తుంది, విచ్ ఈజ్ ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అండి. ఈ కాలేజీకి మెయిన్ అడ్వాంటేజ్ అంటే 3,500 బెడ్స్ ఉన్న హాస్పిటల్ ఉందండి. ఇది దవావ్ అనే సిటీ ఒక స్టేట్కి లైక్ మిండనావ్ అనే స్టేట్కి క్యాపిటల్ అండి.
ఈ స్టేట్లో ఉన్న ఏకైక మెడికల్ కాలేజ్ అండి. ఈ పర్టికులర్గా ఇక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఈ కాలేజ్కి అటాచ్ అయి ఉన్నాయండి, మన స్టూడెంట్స్ క్లినికల్ రొటేషన్స్లో యూజ్ చేసుకోవడానికి. సో అందువల్ల మన విద్యార్థులు ఈ మెడికల్ స్కూల్లో జాయిన్ అయిన విద్యార్థులు అక్కడున్న ఆల్మోస్ట్ 3500 బెడ్స్ ఉన్న హాస్పిటల్లో క్లినికల్ రొటేషన్స్ చేసి ఎనఫ్ క్లినికల్ స్కిల్స్ నేర్చుకుంటారండి. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ అండి. తర్వాత ఇక్కడ ఫ్యాకల్టీ కూడా చాలా బాగున్నారండి. ఆల్మోస్ట్ అరౌండ్ 350 to 400 రియల్ టైమ్ కన్సల్టెంట్స్ ఇక్కడ ఫ్యాకల్టీగా ఎన్రోల్ అయి ఉన్నారండి. వీళ్ళు ఇదొక్కటే కాకుండా ఫిలిప్పైన్స్లోనే ద ఓన్లీ స్కూల్, ఈ ఒక్క స్కూల్లోనే ఈ సంవత్సరం ఇన్స్టాల్ చేశారండి మెడికల్ సిమ్యులేటర్స్ అండి. మెడికల్ సిమ్యులేషన్ ల్యాబ్ ఈ సంవత్సరం ఇన్స్టాల్ చేశారండి మన విద్యార్థుల కోసం. ఇది ఈ మెడికల్ సిమ్యులేటర్ అంటే ఏంటంటే, ఇప్పుడు సపోజ్ కార్ డ్రైవింగ్ నేర్చుకుందాం అనుకున్నాడు, సిమ్యులేటర్లో ముందు కూర్చుని కంప్యూటర్ ముందు కార్ డ్రైవ్ చేసినట్టు చేస్తారు. ఏమన్నా తప్పు చేస్తే ఆ సిమ్యులేటర్ చెప్తున్నాను. అట్లాగే వీళ్ళు రియల్ సర్జరీస్కి హాస్పిటల్స్లో వెళ్ళే ముందు ఈ సిమ్యులేటర్స్ మీద వీళ్ళు స్కిల్స్ నేర్చుకుంటారనమాట. ఇది ఒక చాలా ఎక్స్పెన్సివ్ ల్యాబ్ అండి. ఇది సంవత్సరం మా కాలేజీ వాళ్ళు ఇన్స్టాల్ చేశారండి. ఇది చాలా గొప్ప విషయం అండి ఈ సిమ్యులేషన్ ల్యాబ్ అనేది. ఇది ఒక మేజర్ అడ్వాంటేజ్ ఫర్ దవా మెడికల్ స్కూల్ ఫౌండేషన్. రైట్ సార్, ఎండోఫిల్ సర్వీసెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి సార్? జిల్లాల్లో కూడా చాలామంది ఎంసెట్లో మంచి ర్యాంక్ రాలేని వాళ్ళు హైదరాబాద్ వచ్చి వాళ్ళు ఫిలిప్పైన్స్ వెళ్ళడానికి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళకి ఏమైనా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నా? అదర్వైజ్ యూ హ్యావ్ యువర్ బ్రాంచెస్ ఇన్ అదర్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ డిస్ట్రిక్ట్? లేదండి, ఇప్పుడు వైజాగ్ దగ్గర ఉన్న వాళ్ళు వైజాగ్లో అప్రోచ్ అవ్వచ్చండి. మేజర్ సిటీస్లో లైక్ తిరుపతి దగ్గర ఉన్న వాళ్ళందరూ తిరుపతి, హైదరాబాద్, విజయవాడలో కూడా మా ఆఫీసులు ఉన్నాయండి. మాకు కనిపిస్తున్న నంబర్స్కి మీరు కాల్ చేస్తే నేను మీ దగ్గర ఉన్న ప్లేస్లో ఉన్న మా రిప్రజెంటేటివ్ని అటాచ్ చేస్తామండి. అట్లాగే ఇప్పుడు మీ ఏరియాలో ఆల్రెడీ ఈ స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క రెఫరెన్సెస్ లైక్ పేరెంట్స్ రెఫరెన్స్ నెంబర్స్ కానీ, అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ రెఫరెన్స్ నెంబర్స్ కానీ, బాయ్స్కి అయితే బాయ్స్, గర్ల్స్కి అయితే గర్ల్స్ ఇవ్వగలమండి. మీరు వాళ్ళతో మాట్లాడుకుని ఇక్కడ కాలేజీ ఇది ఎట్లా ఉందని తెలుసుకోవచ్చు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషను, మా సర్వీసెస్ ఎట్లా ఉన్నాయని తెలుసుకోవచ్చు అండి, ఫుడ్ గురించి కానీ. అట్లాగే ఈ పర్టికులర్గా లాస్ట్ ఇయర్ మా ద్వారా జాయిన్ అయిన స్టూడెంట్స్లో మోర్ దెన్ 30 పేరెంట్స్ మా స్కూల్కి వచ్చి చూసుకున్న వాళ్ళ పిల్లల్ని చేర్చడం జరిగిందండి. ఎవరైనా కాలేజ్కి వెళ్ళి చూద్దాం అనుకునే వాళ్ళకి మేము అరేంజ్మెంట్స్ అన్నీ చేసి తీసుకెళ్ళి చూపించగలమండి. తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకోవచ్చండి. రైట్ సార్, గర్ల్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ని ఎట్లా కన్విన్స్ చేస్తారు సార్? ఆల్రెడీ 50-50 రేషియోలో వెళ్తున్నారని మీరు లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కూడా గర్ల్స్ స్టూడెంట్స్ కూడా బాయ్స్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో అంతమంది వెళ్తున్నారని చెప్పారు. సో పేరెంట్స్కి ఏం చెప్తారు? గర్ల్స్ స్టూడెంట్స్ని పంపించాలనుకుంటున్న పేరెంట్స్కి ఏం చెప్తారు? పర్టికులర్గా ఒకటండి, ఫిలిప్పైన్స్లో చాలా సేఫ్ కంట్రీ అండి. దానిలో కూడా ఈ దవావో అనేది మోర్ సేఫ్ ప్లేస్ అండి. లైక్ మీరు దవావో DAVAO క్రైమ్ రేట్ అని మీరు ఇంటర్నెట్లో కొట్టి చూస్తే క్రైమ్ రేట్ చాలా తక్కువ అండి. ఇది వరల్డ్లోనే సెకండ్ లోయెస్ట్ క్రైమ్ రేట్గా రికార్డ్ అయిన సిటీ అండి. అఫ్కోర్స్ మన గర్ల్స్ హాస్టల్స్లో సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుందండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. బట్ ఇన్ జనరల్గా కూడా దవావ్ వెరీ పీస్ఫుల్ ప్లేస్ అండి. ఇది దవావ్ మొత్తం కూడా వాళ్ళ ఆర్డినెన్స్ ప్రకారం స్మోక్ ఫ్రీ జోన్ అండి. దవావ్ మేర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్. ఆల్మోస్ట్ క్రైమ్ అనేది లేకుండా కంట్రోల్ చేశారండి. పర్టికులర్గా దవావ్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ కాదండి. ఇది వచ్చేసరికి ఒక ఎడ్యుకేషనల్ హబ్. జనరల్గా ఫిలిప్పైన్స్ అనగానే ఎవరైనా టూరిస్ట్ కంట్రీ అంటారు. ఇక్కడ జనరల్గా టూరిస్ట్ అనే వాళ్ళు ఎందుకు వస్తారండి? వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం వస్తారు. దానికి కావాల్సిన అన్నీ దొరుకుతాయి కాబట్టి జనరల్గా అటువంటి ఈ ప్లేసెస్ నేను ప్రిఫర్ చేయలేదండి. దవావ్ ఈజ్ నాట్ ఏ టూరిస్ట్ ప్లేస్ అండి. ఇక్కడ ఎవరు టూరిజం కోసం రారనమాట. ఇక్కడ ఓన్లీ స్టూడెంట్స్ హబ్ ఉంటుంది కాబట్టి ఇట్స్ వెరీ సేఫెస్ట్ ప్లేస్ ఫర్ స్టడీ పర్పస్ అండి. రైట్. సరే, కాలర్ ఉన్నారు, రవీంద్ర గారు కాల్ చేస్తున్నారు. రవీంద్ర గారు నమస్తే అండి. హలో, నమస్కారం. నమస్తే అండి సార్. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు రవీంద్ర. గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, మా అబ్బాయి ఇప్పుడు 85% తోటి మాకు పాస్ అయ్యాడు సార్. ఓకే అండి. మాకు బైపీసీ. ఓకే అండి. మాకు అక్కడ 5 years టోటల్గా ఎంత అవుతుంది సార్ కాస్ట్?
5 yearsకి 25 lakhs నుంచి 26 lakhs ఇంక్లూడింగ్ కాలేజీ కట్టే ఫీ స్ట్రక్చర్ కానీ మంత్లీ ఎక్స్పెండిచర్ కానీ లాస్ట్ 3 years నుంచి మా బాబుకి నేను పంపిస్తున్నానండి. ఖచ్చితంగా పర్ ఇయర్ 2 lakhs అవుతుందండి. నాట్ ఓన్లీ ఫుడ్ అండ్ అకామిడేషన్ అండి, ఒకసారి ఇండియా రావడానికి వెళ్ళి రావడానికి టికెట్తో కూడా కలుపుకుంటే ప్రతి సంవత్సరం 2 lakhs rupees అవుతుందండి. ఈ అదర్ ఎక్స్పెన్సెస్ లైక్ ఎవ్రీ ఇయర్ వీసాస్ కూడా మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలండి. ఇవన్నీ కలుపుకుంటే ఆల్మోస్ట్ 25 నుంచి 26 lakhs ఖచ్చితంగా అవుతుందండి. దానికైనా అయితే తక్కువ అవుతుందని అయితే ఇది అవద్దండి, డెసిషన్ తీసుకోవద్దండి. రైట్. సో సార్ ముఖ్యంగా మనం చూసుకుంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి ఎండీలో జాయిన్ అవ్వడం జరుగుతుందా, అదర్వైజ్ వాళ్ళు మళ్ళీ అక్కడ ఏమైనా అదర్ కోర్సెస్ కానీ ఎగ్జామ్స్ కానీ అటెండ్ అయిన తర్వాత స్కూల్? ఇది యాక్చువల్గా అండి ఫిలిప్పైన్స్లో వాళ్ళు ఫాలో అయ్యేది అమెరికన్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అండి. మనం ఫాలో అయ్యేది బ్రిటిష్ మెడికల్ ఎడ్యుకేషన్ సిస్టమ్. రెండిట్లోనూ సబ్జెక్ట్ అంతా సేమ్ అండి. మెడిసిన్ అనేది ఎక్కడ ఏ కంట్రీలో అయినా సేమ్ ఉంటుంది కానీ బట్ ద వే దే థాట్ అండ్ దేర్ కరికులం ఈజ్ డిఫరెంట్ అండి. ఇప్పుడు మన ఇండియాలో వచ్చేసరికి 10th అయిన తర్వాత 2 years ఇంటర్మీడియట్ చదివిన తర్వాత +2 చేసిన తర్వాత 4.5 years మెడిసిన్ చేసి 1 year హౌసింగ్ చేసి ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ చేశారు 1 year రూరల్షిప్ అని. ఇది కూడా చేయాలండి ఇక్కడ. బట్ అక్కడ ఫిలిప్పైన్స్లో ఏంటంటే 10th అయిన తర్వాత 4 years బిఎస్ బయాలజీ అని చేస్తాను, దీన్ని ప్రీ మెడిసిన్ అంటారండి. ఈ ప్రీ మెడిసిన్ తర్వాత 4 years డాక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎండి అంటారండి. ఇది ఇక్కడ అవార్డ్ చేసే డిగ్రీని ఎండి అంటారు. అది ఎంబీబీఎస్ మన ఇండియాలో మన పిల్లలు చదివే ఎంబీబీఎస్తోనే సమానం అండి. అంతేగాని మన ఇండియాలో ఎంబీబీఎస్ అయిన తర్వాత పీజీలో అవార్డ్ చేసే ఎండితో సమానం కాదండి. అక్కడ ఎండిని డాక్టర్ ఆఫ్ మెడిసిన్ అంటారు. సో సపోజ్ ఇక్కడ మన ఇండియాలో 10th తర్వాత 2 years చేసి మెడిసిన్కి వెళ్తున్నామండి. అక్కడ ఏంటంటే 10th తర్వాత 4 years ప్రీ మెడిసిన్ చేయాలి. ప్రీ మెడిసిన్ అనేది ప్రీ రిక్వసైట్ ఫర్ ది ఎండి అండి, డాక్టర్ ఆఫ్ మెడిసిన్. అందుకని కంపల్సరీ మన స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ ప్రీ మెడిసిన్ చేయాలండి. కానీ వాళ్ళ గవర్నమెంట్ మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ 2 years ఇంటర్మీడియట్ చదివి వెళ్తున్నారు కాబట్టి ఆ 2 yearsలో మన స్టూడెంట్స్ చదివిన సబ్జెక్ట్లో వచ్చిన క్రెడిట్స్ అక్కడ 4 years బిఎస్లో వాళ్ళ సిలబస్లో మైనస్ చేసి డిడక్ట్ చేసి ద బ్యాలెన్స్ పోర్షన్ మన స్టూడెంట్స్ 2 మెయిన్ సెమిస్టర్స్ ఒక సమ్మర్ సెమిస్టర్ మొత్తం 1 year చేయాలండి. ఇది 1 year చేసిన తర్వాత మన స్టూడెంట్స్కి బిఎస్ బయాలజీ అని డిగ్రీ కూడా అవార్డ్ చేస్తారండి. దాని తర్వాత 2nd year డాక్టర్ ఆఫ్ మెడిసిన్లో ఎన్రోల్ అవుతారండి. ఈ డాక్టర్ ఆఫ్ మెడిసిన్లో ఎన్రోల్ అయిన తర్వాత 4 years అండి. టోటల్గా బిఎస్ ఎండి అనేది ఇట్స్ ఏ కంబైన్డ్ కోర్స్ అండి. ఇది టోటల్గా 5 years అండి ఫిలిప్పైన్స్లో. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. దవాబు మెడికల్ స్కూల్ గురించి పూర్తిగా డీటెయిల్స్ మా ప్రేక్షకులందరికీ అందించినందుకు. మనం చూస్తున్నాం కదా, ఎంసెట్లో ర్యాంకు రాని వాళ్ళు కూడా అయినా ఎంబీబీఎస్ చేయాలి అనుకుంటే తప్పకుండా మీరు ఎండోఫిల్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్ని అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ దవాబు మెడికల్ స్కూల్కి ఉన్న సాధ్యాసాధ్యాలు వాటికి మీరు వెళ్ళాలనుకుంటే మీ స్క్రీన్ పైన ఇప్పటి వరకు వచ్చిన నెంబర్స్కి కాల్ చేసి మీరు పూర్తి వివరాలను తెలుసుకుని అక్కడికి వెళ్ళి చదువుకునే అవకాశాలు పూర్తిగా ఉన్నాయి. కేవలం 25 నుంచి 30 లక్షల లోపే ఖర్చుతో ఎంబీబీఎస్ పూర్తి చేయొచ్చు. అది ఒకసారి ఎంసీఏ ఎగ్జామ్, ఇండియా వచ్చి ఎంసీఏ ఎగ్జామ్ రాస్తే ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇండియాలో ఎంబీబీఎస్ ఏంటో దాంతో సమానం అని డాక్టర్ సార్ చెప్తున్నారు. ఇది ఇవాళ దిక్సూచి. స్టే ట్యూన్ టు ABN ఆంధ్రజ్యోతి. రిపోర్ట్.